అందరికీ నమస్కారం. నేను కావలి డిఎస్పీ, నా పేరు వివి రమణకుమారు. ఈ కావలి పోలీస్ సబ్ డివిజన్కి సంబంధించి గత 2 రోజుల నుంచి కొన్ని టీవీల్లోనూ అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్ పేపర్స్లోనూ ఈ వరికుంటపాడు మండలానికి చెందిన సింగారెడ్డి రవీంద్రారెడ్డి అనే అతన్ని ఈ కొండాపురం పోలీసు వారు ఏదో అక్రమంగా నిర్బంధించారని, కొట్టారని ఏయో వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల మీద వివరణిస్తానికి గాను మా పై అధికారి ఉత్తర్వుల మేరకు నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. దీంట్లో వాస్తవాలు ఇప్పుడు నేను మీ అందరి ముందు ఉంచుతాను. వరికుంటపాడు మండలం గణేష్పురాని గ్రామానికి చెందిన సింగారెడ్డి రవీంద్రారెడ్డి అతను, ఇతని వయసు సుమారు 30 years ఉంటాయి. ఇతని మీద గతంలో కొన్ని కేసులు ఉన్నాయి. ఆ కేసులు ఉండటం కారణంగా ఇతని మీద కొండాపురం పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ అనేది ఒకటి ఉందా, ఆ రౌడీ షీట్ నెంబర్ 14. ఇతని మీద గతంలో వివిధ నేరాల కింద మొత్తం కూడా 9 కేసులు నమోదై ఉన్నాయి. దాని ఎంక్వైరీ భాగంగా ప్రతి ఆదివారం కూడా ఇతనికి కబురు చేస్తుంటే ఇతను రాకుండా ఎగ్గొడుతున్నాడు. ఆ కౌన్సిలింగ్ కార్డు రావట్లేదు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఇతని మీద ఎవరో పీజీఆర్ఎస్ పిటిషన్గా పెట్టున్నారు. మీ అందరూ తెలుసు, ప్రతి సోమవారం కూడా మన ఎస్పీ గారి ఆఫీస్లో పీజీఆర్ఎస్ జరుగుతుందా. పీజీఆర్ఎస్ పిటిషన్ కాడ ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని ఏదో చీటికి చేయడం చెప్పి ఆ పీజీఆర్ఎస్ పిటిషన్ కాడ వచ్చింది. దాని నిమిత్తం కబురు చేసినా సరే అతను రావట్లేదు. పీజీఆర్ఎస్ పిటిషన్ ఎంక్వైరీలో భాగం. అదేవిధంగా రౌడీ షీట్ కౌన్సిలింగ్ అంటే ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు, ఎలా బతుకుతున్నావు, నువ్వు ప్రజెంట్ ఏంటి, నీ మీద ఏ విధంగా మన అలిగేషన్లు వస్తున్నాయి, ఇవన్నీ కూడా అతనికి చెప్పి తర్వాత ఏంటంటే ఇతన్ని మంచి ప్రవర్తనతో ఉంటూ గాను 110 CRPC మేరకు ఇతన్ని మండల తహసీల్దార్ గారి దగ్గర ఇతన్ని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇది వాస్తవంగా జరిగింది అక్కడ. దీనికి ఏంటంటే అతను గతంలో కూడా ఇప్పుడు కూడా కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే కోడిపందాలు ఆడిస్తాం కానీ, లేకపోతే ప్యాకెట్లు ఆడిస్తాం కానీ, లేదా ఇల్లీగల్గా మైనింగ్, గ్రావెలింగ్ ఇలాంటివి చేస్తాం కానీ చేస్తుండేవాడు, ఇసుక చేస్తుండేవాడు. ఇలాంటి విషయాల మీద అంటే పోలీసులు అతని మీద దృష్టి ఉందనే ఉద్దేశంతో పోలీసులని డిఫెన్స్ పడేస్తాను గాను అన్నెసరీ అలిగేషన్స్ ఏంటంటే పోలీసు మీద పెట్టేసి నన్ను అక్రమంగా నిర్బంధించారు, నన్ను కొట్టారు, తిట్టారు, గందరగోళం చేశారు, అది ఇదని చెప్పేసి నెల్లూరు హాస్పిటల్ అడ్మిట్ అవి. ఇప్పుడు అన్నెసరీ పోలీసుల మీద, ప్రత్యేకించి కొండాపురం పోలీసుల మీద బురదల్లే కార్యక్రమం చేస్తూ మన పోలీసు ఈ విధంగా చేసి మేము అలిగేషన్ చేస్తే పోలీసులు ఇంకా మా జోలికి రారు, మేమేం చేసినా సరే పోలీసులు మమ్మల్ని పట్టించుకోరు అనే ఉద్దేశంతో అతను చేస్తున్నాడు. ఏదేమైనా సరే వాస్తవం అనేది ప్రజలకే తెలియాలి. ఇప్పుడు కూడా పోలీసులు సొసైటీలో ఏంటంటే శాంతి భద్రత కాపాడే ప్రధాన యొక్క బాధ్యత పోలీసులది. ఎందుకంటే మేము ఎప్పుడైనా సరే మేము చట్టానికి అనుగుణంగానే చేస్తాం కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇలాంటి ఎక్కువగా మేము అక్రమ నిర్బంధాలు కానీ ఇలాంటివి కానీ మేము ఎప్పుడు చేయము. కాబట్టి ప్రజలు ఈ యొక్క ఏదైతే ఫేక్ న్యూస్ వస్తుందో ఫేక్ న్యూస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, వాస్తవాన్ని గ్రహించాలని చెప్పి కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ.